హలో బెస్టీ. హలో, జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని సింపుల్గా తెలుగులో చెప్తాను. గూగుల్కి వెళ్ళండి. ఇక్కడ జీమెయిల్ అని ఓపెన్ చేశాక జీమెయిల్ సైన్ ఇన్ వస్తుంది. దాంట్లో క్రియేట్ అకౌంట్కి వెళ్ళండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేశాక ఫర్ మై పర్సనల్ యూస్ అక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నేను దర్శనం అండ్ ట్రావెల్ అని ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ మంత్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డే, ఇయర్ అండ్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి బర్త్ అండ్ జెండర్ ఇచ్చుకున్నాక నెక్స్ట్ మనకి సజెషన్ ఇస్తుంది. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మన ఓన్ క్రియేట్ కూడా చేసుకోవచ్చు. నేను ఇందులో ఉన్నదే సెలెక్ట్ చేశాను. దర్శనం ట్రావెల్ అని అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ వచ్చేసి ఒక వర్డ్, సింబల్, నెంబర్ ఇంక్లూడ్ చేసి ఇవ్వండి. స్ట్రాంగ్గా ఇవ్వండి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు శాంపుల్గా ఇది చూపిస్తున్నాను. మీరు మీకు అనుకూలంగా కూడా ఇచ్చుకోవచ్చు. ఏదైనా నెంబర్ని పెట్టి స్ట్రాంగ్ నెంబర్ని ఇవ్వండి పాస్వర్డ్. ఇప్పటి వరకు మనము మన నేమ్ డీటెయిల్స్ ఇచ్చేసి మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వడానికి వచ్చాము. ఇందులో నేను ఫస్ట్ లెటర్ ఎస్ క్యాపిటల్ ఇచ్చుకొని వేరే చిన్నవి ఇచ్చి ఒక సింబల్, నెంబర్, లైక్ నాట్ ఓన్లీ తక్కువ నెంబర్స్ అని కాదు, ఎక్కువ మోర్ దాన్ 8 లెటర్స్ అట్లా స్ట్రాంగ్గా ఇచ్చుకోండి. ఎవరు కూడా హ్యాక్ చేయకుండా ఉండేలాగా. మీ పర్సనల్ అకౌంట్ కాబట్టి నేను ఇలా స్ట్రాంగ్గా ఇచ్చాను. నెక్స్ట్ వెళ్ళాక నాకు వెరిఫికేషన్కి స్కానింగ్ చూపించింది. ఇంకా కొన్ని అకౌంట్స్కి మేబీ ఓటీపీ, మొబైల్ నెంబర్తో ఓటీపీ అడుగుతుంది. నాకు వచ్చేసి స్కానింగ్ అడిగింది. ఫోన్ తీసుకొని కెమెరా ఓపెన్ చేసి స్కానింగ్ చేశాక యాక్సెప్ట్ చేసుకొని ఓటీపీ ఇస్తే రికవరీ ఈమెయిల్ వరకు ఈ బ్లాక్ వస్తుంది. దీనిని స్కిప్ చేశాను. మీరు రికవరీకి మీ వేరే ఈమెయిల్ ఇవ్వచ్చు. తర్వాత దర్శనం ట్రావెల్ది నెక్స్ట్కి వెళ్ళాను. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ని అగ్రీ చేయడానికి అన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకొని అన్నీ చదివాక పరీక్షించి దాన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్కి వెళ్ళాలి. దెన్ ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ప్రైవసీ అండ్ టర్మ్స్ కంపల్సరీగా మనం అగ్రీ చేయాలి. అగ్రీ చేస్తేనే అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నాకు గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. జీమెయిల్కి వెళ్ళాను. ఇక్కడ జీమెయిల్ చూడండి లోడ్ అవుతుంది. సో కొద్దిసేపు లోడ్ అయ్యాక ఓపెన్ అయిపోయింది. నా అకౌంట్ వచ్చేసి ఓపెన్ అయింది. మీరు కూడా ఇలానే సింపుల్గా మీ అకౌంట్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇదండి ఈరోజు సెక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.